బాధింపబడు వారిని విడిపించువాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 3వ అధ్యాయం 1-6 వచనాల వరకు చదువుదామా. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపవలన నుండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండ్రి. ఆయన నీవు లేచి మధ్య నిలువమని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలుచేట ధర్మమా, కీడుచేట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలయ చూచి, నీ చేయి చాపుమని ఆ మనుషునితో చెప్పెను. వాడు తన చేయి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకుని ఆయన ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఈ వాక్య భాగం అంతట్లో మనం గమనించవలసిన 2 సంగతులను ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్నాం. 1, విశ్రాంతి రోజున మేల్చేట ధర్మమా, కీడుచేట ధర్మమా అని ప్రశ్నించిన యేసయ్య యొక్క ఆ స్టేట్మెంట్ ని. 2, మన ప్రభువును దుఃఖపరిచే విషయాన్ని గురించి. ఈ సువార్తలోనే 2వ అధ్యాయం చివరి వచనంలో యేసుప్రభు అన్నారు, విశ్రాంతి రోజుకు తానే ప్రభువై ఉన్నారు అని. తాను ప్రభువు అంటే తానేం చెప్తే అదే జరగాలని కదా. అది విన్నాక కూడా ఇక్కడ ఆ ప్రజలు ఈయనేం చెప్తే ఏం తప్పు పడదామా అని ఎదురు చూస్తా ఉన్నారు. ఆయన ఏం చేసినా తప్పు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే యేసుప్రభు అన్న మాటను బట్టి, అంటే విశ్రాంతి రోజున మేలు చేటు ధర్మమా, కీడు చేటు ధర్మమా అనే మాటను బట్టి మనకు అర్థమవుతుంది, చేయదగిన మేలు చేయకపోవటం కూడా కీడేనని. అంటే ఇక్కడ యేసుప్రభు ఆ వ్యక్తిని బాగు చేయగలరు, చేయగలిగి ఉండి కూడా అలా చేయకపోతే అది కీడు చేయటంతో సమానమని ఇక్కడ తన ప్రశ్న ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకే యాకోబు కూడా తన పత్రికలో రాస్తాడు 4వ అధ్యాయం 17వ వచనంలో, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును అని. యేసుప్రభు ఎప్పుడు కూడా చేయదగినది, చేయనెరిగినది ఆయన చేయకుండా ఉండలేదు, ఉండరు కూడా. మనం చాలా సార్లు ఆయనను అపార్థం చేసుకుంటాం. దేవుడు ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా, నేను దానికి ఎలిజిబుల్ కదా, నాకు దానికి అర్హత ఉంది కదా అని మన యొక్క ఎలిజిబిలిటీని దేవుని ముందు ప్రదర్శించుకోవడానికి చాలా సార్లు ప్రయత్నం చేసి మనల్ని మనం గొప్ప చేసుకుని దేవుణ్ణి తక్కువ చేస్తాం. అదేదో దేవుని మీద నేరం మోపడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన చేయదగిన పని చేయకుండా ఉండరు అనే సంగతి. ఎందుకంటే మనం చదివే వాక్యము మనకు హెచ్చరికగా ఎందుకు ఇవ్వబడిందంటే మనం దేవుని స్వారూప్యంలోనికి మారాలి కాబట్టి. ఈ వాక్యమంతా ఆయన స్వరూపమే, ఆయన స్వభావమే. ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో తప్పకుండా ఆయనలాగే ఉండాలని కోరుకుంటారు. అప్పుడు ఈ సంగతులు వారికి అర్థమవుతాయి. కాబట్టి వాక్యముగా పలకబడిన ప్రతిదీ కూడా అది దేవుని యొక్క స్వభావమే. ఈ విషయాన్ని మనం గట్టిగా అర్థం చేసుకోవాలి. మరి ప్రభువు ఈ విశ్రాంతి రోజున ఎవరికైనా బాగోకపోతే ఆయన స్వస్థపరచకుండా ఉండలేదు. మనం గమనిస్తే యేసుప్రభు వారు విశ్రాంతి రోజున చేసిన స్వస్థతలన్నీ కూడా ఎవరైనా అడగకుండానే ఆయన చేశారు. ఎందుకంటే యూదులందరికీ ఇదే అభిప్రాయం కలిగి ఉంది. ఈ పరిశీలలాగానే విశ్రాంతి రోజున స్వస్థపడకూడదు, విశ్రాంతి రోజున స్వస్థపరచమని అడగకూడదు, ఇలాంటి పనులు చేయకూడదు అని. మిగతా రోజుల్లో అందరూ స్వస్థపరచమని ఆయన అడిగినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. విశ్రాంతి రోజున మాత్రం ఎవ్వరు అడగకుండానే ఆయన కంటబడిన ప్రతి వారిని ఆయన స్వస్థపరచుకుంటూ వచ్చారు. ఆయన చేయగలిగింది ఆయన చేయకుండా ఎప్పుడూ వెనక్కి తీయలేదు. నేను ఈ వాక్యం తెలుసుకున్నప్పుడు నాకు ఎప్పుడైనా బాగోకపోతే ఆదివారం సంఘంలో కలిస్తే చాలు, ఆయనే బాగు చేస్తాడని అనుకుంటాను. అలా జరిగిన సందర్భాలు కూడా నా జీవితంలో ఉన్నాయి. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగా కానీ, మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనకు చేయదగినది చేయకుండా ప్రభువు ఎప్పుడు వెనక తీరు అని. ఎందుకంటే అలా ఉంటే పాపం అని మనకే చెప్పినప్పుడు ఆయన ఆ పని ఎలా చేస్తారు, ఆయనలో ఏ పాపం లేదని వాక్యం స్పష్టంగా చెప్తుంది కదా. దేవుడు చేయదగిన పని కానీ ఎందుకు చేయట్లేదో అని మనం ఎప్పుడైనా మన జీవితాల్లో అనుకుంటూ ఉంటే మనం చూసుకోవాల్సింది మన వైపే, ఆయన వైపు కాదు. ఎందుకంటే మనం ఏం మార్చుకోవాలో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఇంకా 2వది, మన ప్రభువుని దుఃఖపరిచే విషయం. ఇక్కడ మేలు చేయడానికి ఇష్టపడిన ఆ పరిశీలన చూసి, వారి హృదయ కాఠిన్యాన్ని చూసి ప్రభు చాలా దుఃఖపడ్డారు. ప్రభుని దుఃఖపెట్టే ఇంకా విషయాలున్నాయి. మనుషుల ఆలోచనలోని చెడుతనం అది ఎంతో ఆయనని సంతాపం పొందేలాగా చేసిందని ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. మనుషులు చూపే అవిధేయత, తిరుగుబాటుతనం ఆయన దుఃఖపెడుతుందని కీర్తన 78:40వ వచనంలో చూస్తాం. ఇంకా మనుషుల్లోని అవిశ్వాసం, మారు మనసు పొందకపోవడం, ఇవన్నీ కూడా ప్రభువుని ఎంతో దుఃఖపెడతాయి. ఇవి ఏమైనా మనలో ఉన్నాయనిపిస్తే వెంటనే వాటిలో నుండి బయటకు రావాలి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, తన ఇంటి వారిని బాధ పెట్టిన వారు గాలిని స్వతంత్రించుకుంటారు అని, సామెతలు 11:29లో. అంటే
అలాంటి వారు ఏం చేసినా వారికి కలిసి రాదు అని అర్థమిస్తుంది ఈ వాక్యం. మరి ఇంటి వారిని బాధ పెడితేనే ఇలా ఉంటే ఇంకా సృష్టికర్తను దుఃఖపెడితే ఎలా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. కాబట్టి ప్రభువును దుఃఖపెట్టేంతగా మన హృదయాన్ని కఠినం చేసుకోవద్దు, కానీ మేలు చేయగలిగిన చోటులెల్లా చేస్తూ కీడుకు దూరంగా ఉండి ఎవరైనా మనకు కీడు తలపెట్టినా కీడుకు ప్రతి కీడు చేయక మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి అలా పనిచేయమని రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. దేవుడు మనలోని కఠినత్వం అంతటినీ తొలగించి తన ప్రేమను పొందుకోగలిగే కనికరం గల హృదయాలుగా మనల్ని మార్చునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? ప్రభువా, యేసయ్యా, నీ హృదయం దుఃఖపెట్టిన వాటి నుండి మమ్మల్ని విడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మా హృదయాలను మృదువుగా చేసి నీ ప్రేమతో నింపమని, మేలు చేయటంలో ఆలస్యం చేయక నీవు చేసినట్లుగా మేము కూడా చేయడానికి మాకు సహాయం చేయమని బ్రతిమాలుతున్నాం. మమ్మల్ని నీ స్వరూపంలోనికి మార్చి నీకు సంతోషం కలిగించే జీవితం గడపడానికి శక్తినివ్వమని, ఆ పరిశుద్ధాత్మ శక్తిని ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ మనవులని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనగాక. ఆమెన్.